హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మనకి అప్పుడెప్పుడో 2018లో 'రంగస్థలం' అనే సినిమా రిలీజ్ అయిందనమాట. సో, ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు చాలామందికి ఒక డౌట్ ఉంది. అంటే 'ధ్రువ' ఒక యావరేజ్ సినిమా, అలాగే 'సుకుమార్' కూడా అంతకుముందు 'నాన్నకు ప్రేమతో' సినిమా చేశారు. అది కూడా ఒక నార్మల్ సినిమా. అయితే ఈ 2 సినిమాలు తర్వాత కలిసి చేస్తున్న 'రంగస్థలం' మీద అంతగా ఎక్స్‌పెక్టేషన్స్ ఎవరికీ లేవు. సాంగ్స్ చూసి, ట్రైలర్ చూసి అందరూ కూడా ఏదో నార్మల్ సినిమానే అని అనుకున్నారనమాట. బట్ ఎప్పుడైతే సినిమా డే 1 అయిందో, అప్పుడు ఆ టాక్ అయితే మారిపోయిందనమాట. సో, డే 1 ఫస్ట్ షో నుంచి కూడా ఆ టాక్ మారిపోతూ ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి సినిమా మీదైతే ఉన్న న్యూసు, ఆ టాకు అంతా కూడా పాజిటివ్ అయిపోయిందనమాట. అలా 'రంగస్థలం' సినిమా అయితే ఒక ఇండస్ట్రీ హిట్‌గా కన్వర్ట్ అయింది. సో, ఆ సినిమాలో హిట్ అవ్వడానికి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. సో, 'రామ్ చరణ్' గారు ముఖ్యంగా ఆయన పీక్ టైమ్‌లో ఉన్నప్పుడు కూడా అంటే ఒక సైకిల్ మీద ఎళ్ళడం, అలాగే ఆ చెవిటోడులా నటించడం, సో, చాలా వరకు లుంగీ కట్టడం ఇయన్నీ కూడా తెలుగులో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆయన ట్రై చేశారనమాట. అంటే అప్పటి వరకు ఏ హీరో కూడా అలాంటి దేనికి ఓకే చెప్పలేదు. బట్ చరణ్ గారు ఏంటంటే అది ఒక రిస్కీ ఎలిమెంట్‌గా తీసుకొని ఒక ఛాలెంజ్‌లా ఫీల్ అయ్యారనమాట. సో, హీరోకి చెవుడుంది అంటే దాని బిహైండ్ చాలా ఆయన చేశారు వర్కౌట్. ఎందుకంటే ఆ ఒక్క చెవుడు అనే ఒక క్వాలిటీతో కామెడీ పండింది, ఎమోషన్ పండింది. అలాగే కొన్ని కొన్ని సీన్‌లో అయితే నిజంగా చాలామంది అంటే ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయారనమాట. సో, అలాంటి క్యారెక్టర్ చేసిన 'రామ్ చరణ్' గారు, అలాంటి ఒక విలేజ్‌కి సంబంధించిన క్యారెక్టర్ చేసిన 'రామ్ చరణ్' గారు, అదే హిస్టరీ అయితే ఇప్పుడు మళ్ళీ 'గేమ్ చేంజర్‌లో' కూడా రిపీట్ అవుతుందనమాట. ఇందులో అప్పన్న క్యారెక్టర్ వచ్చేసి కంప్లీట్ విలేజ్‌లో ఉండే ఒక క్యారెక్టర్ గైస్. సో, అలాంటి క్యారెక్టర్ అయితే మళ్ళీ చేస్తున్నారు. సో, సేమ్ అదే సైకిల్ మీద వస్తున్నట్టు ఈరోజు ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారనమాట. సో, ఆ పోస్టర్‌ని తీసుకెళ్ళి 'రంగస్థలం' వైబ్స్‌కి చాలామంది కనెక్ట్ చేస్తున్నారు, కంపేర్ చేస్తున్నారనమాట. సో, ఆబ్వియస్‌గా అదే జరిగేది. ఎందుకంటే ఎప్పుడైతే ఒక యాక్టర్ దిగి తన స్టార్‌డమ్ అంతా వదిలేసి, ఎప్పుడైతే ఒక సినిమా మీద ఫోకస్ చేసి కంటెంట్‌ని నమ్ముతాడో ఖచ్చితంగా ఆ సినిమా అయితే హిట్ అవుతదనే చెప్పాలి. చాలామంది అలానే నమ్ముతారనమాట. సో, 'పుష్పలో' అదే జరిగింది, 'దేవరాలో' అదే జరిగింది. సో, ఇప్పుడు ఈ సినిమా కూడా అదే జరుగుతదనమాట. సో, చాలామందైతే ఈ సినిమా మీద ఈ లుక్ చూసిన తర్వాత చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఎస్పెషల్లీ అప్పన్న క్యారెక్టర్‌కి ఇంకా బయటికి అంతగా ఎక్స్‌పోజ్ చేయలేదు. ఆ క్యారెక్టర్ చాలా సర్ప్రైజ్‌గా ఉంటది గైస్. అదేంటంటే మీరెవరో అసలు ఇలా ఉంటదా అని కూడా ఊహించలేరు. కొన్ని కొన్ని దగ్గరలో రూమర్ స్ప్రెడ్ అవుతుంది ఏంటంటే, ఆ హీరో క్యారెక్టర్‌కి అంటే అప్పన్న క్యారెక్టర్‌కి నెత్తున్నది అని చెప్పి కొన్ని దగ్గరలో రూమర్స్ అయితే ఉన్నాయి. బట్ అది ఎంతవరకు నిజమనేది మనకు తెలీదనమాట. సో, ఈ అప్పన్న క్యారెక్టర్ ఒక్కటి చాలు మనం రిపీట్స్‌లో ఎళ్ళొచ్చు ఆ ఒక్క క్యారెక్టర్ కోసం. సో, అలాంటి సీన్‌లు పడ్డాయి. అలాంటి రోల్ అనమాట చరణ్ గారికి పడిందనమాట. సో, ఇదొక మంచి న్యూస్ అనే చెప్పాలి. సో, మరిన్ని అప్డేట్స్‌తో నేను మళ్ళీ మీ ముందుకొస్తాను గైస్. థాంక్ యూ.